హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. మన దేశాల్లోన ఏ ప్రాజెక్టుకైనా సరే ఒక ప్రయోజనం ఉండదు, చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి వీటిని బహుళార్థ సాధక ప్రాజెక్టులు అని అంటారు. మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలు అన్నారు. నిజమే, ఇవి ఖచ్చితంగా ఆధునిక దేవాలయాలే. ఎందుకంటే ఒక ప్రాజెక్టును నిర్మించడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. ఆ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా నీటిని ఛానలైజ్ చేసి, అది నది కావచ్చు లేదా సముద్రంలో కలిసిపోయేటువంటి నదీ జలాలు కావచ్చు, అంటే ప్రవహించేటువంటి నదులకు స్థితిగతులను నేర్పించి, నడక నేర్పించి, వాటి అలలను సాగునీటి కోసం, తాగునీటి కోసం, విద్యుత్తు కోసం, ఇలా బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకునేటువంటి ప్రధాన లక్ష్యంతోన ఏ ప్రాజెక్ట్ అయినా నిర్మితమవుతాయి. కొన్ని భారీ ప్రాజెక్టులు ఉంటాయి, మరికొన్ని చిన్న ప్రాజెక్టులు ఉంటాయి. అయితే ప్రతి ప్రాజెక్టు వెనక కూడా ఉండే చరిత్ర ఏంటంటే, సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు ఏ ప్రాంతంలో అయితే ఉండవో ఆ ప్రాంతాలకు తాగు నీటి జలాలను అపర భగీరథుల్లాగా తమ ఆలోచనతో, తమ మేధోమదనంతోన ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తీసుకురావడమే ఏకైక లక్ష్యం. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మితమయ్యాయి. సాగు నీటి వసతులు చాలా మెరుగయ్యాయి కూడా. అయితే ఇప్పటికీ కూడా ప్రకృతి విసురుతున్న సవాళ్లను గ్రహించి దానికి అనువుగా, నేర్పుగా, ఒడుపుగా ప్రాజెక్టులు మనం కడుతూనే ఉన్నాం. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త 2 రాష్ట్రాలుగా విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎంతో శ్రద్ధతో, ఎంతో తపనతో నిర్మించినటువంటి భారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం కేవలం కేసీఆర్ కన్న కళ మాత్రమే కాదు, అది తెలంగాణ మొత్తం కన్నటువంటి కళ. మనం ఈ ప్రాంతం మొత్తం కూడా దక్కన్ పీఠభూమి అయినటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా నదులకు ఎత్తున ఉండడం వల్ల మా కళ్ళ ముందే దిగువన నదులు పారుతూ ఉన్న ఆ జలాలను అందుకోలేనటువంటి దుర్భర స్థితిలో తెలంగాణ ఉందన్న విషయం మనకందరికీ తెలుసు. ఆ నదీ జలాలను ఎత్తిపోసుకోవడానికి మనకు లిఫ్ట్ ఇరిగేషనే పరమోపాధి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ను దృష్టిలో ఉంచుకొని అలా ఎత్తిపోసేటువంటి ఒక నీటి వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇవాళ కాళేశ్వరం పైన నీడలు కమ్ముకొని ఉండొచ్చు. అవి స్వార్థానికో లేదా అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి విమర్శలో ఏదైనా కావచ్చు. అయితే ఒకటి, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కూడా, అందులో మేడిగడ్డ రిజర్వ్ బ్యారేజ్ దగ్గర కూలినటువంటి 2 పిల్లర్ల వ్యవహారం, అంటే చీలిక వచ్చినటువంటి 2 ఆ వ్యవహారం కాస్త బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోపెట్టిన మాట వాస్తవమే. అయినంత మాత్రాన ఆ ప్రాజెక్టు వృధా పోదు కదా, దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి కదా. అందులో ఏది బాగుందో, ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటన్నిటిని చెక్కదిద్ది మనం వినియోగించుకోవాలి కదా. లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రజాధనాన్ని వినియోగించి కట్టినటువంటి ప్రాజెక్టును ఏళ్ల తరబడి మూలన పడేస్తే ఆ పాపం ఎవరిది? పాలకులది కాదా? ఇది మనం అందరం ఆలోచించుకోవాలి కదా. ఈ సందర్భంగానే మీకు మరో అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ మన దేశంలోనే గుజరాత్ రాష్ట్రంలో నిర్మించబోయే ప్రాజెక్ట్. అది నిర్మితమైన ప్రాజెక్టు కాళేశ్వర్ అయితే, నిర్మించబోయే ప్రాజెక్ట్ వచ్చి కల్పసర్ ప్రాజెక్ట్. ఈ కల్పసర్ ప్రాజెక్ట్ ఏంటి అసలు? అది ఇంకా చాలా క్లిష్టమైనటువంటిది. ఇట్ ఈస్ ఆల్సో ఏ వండర్ఫుల్ ప్రాజెక్ట్. కాళేశ్వరం ఎంత వండర్ఫుల్ ప్రాజెక్టో అంతకు మించిన వండర్ క్రియేట్ చేసేటువంటి ప్రాజెక్ట్. ఒకవేళ అది గనక నిర్మితమైతే అక్కడ సాగు నీటి అవసరాలు, విద్యుత్ అవసరాలే కాకుండా భౌగోళికంగా రవాణా వ్యవస్థ కూడా చాలా మెరుగయ్యే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు. డిపిఆర్ రిపోర్ట్లు తయారయ్యాయి. ఈ సందర్భంగా అసలు ఈ కల్పసర్ ప్రాజెక్టు ఏంటి, దాని కథాకమామిష ఏంటి మీకు సూక్ష్మంగా చెప్పి, ఆ తర్వాత కాళేశ్వరం వర్సెస్ కల్పసర్, తెలంగాణలో కాళేశ్వరం ఎంత ముఖ్యమో గుజరాత్లో కల్పసర్ కూడా అంతే ముఖ్యం. ఈ 2 ప్రాజెక్టుల ప్రయోజనాలేంటి, లక్ష్యాలేంటి, నిర్మాణంలో సంక్లిష్టత ఏంటి, ఏ రాష్ట్రాలు ఎంతగా తమ మేధస్సును, నిధులను ధారబోస్తున్నాయో
ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇంత బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించాయో వాటిని కేవలం రాజకీయ శక్తులు అడ్డుకుంటే ఎలా నిర్వీర్యమైపోతాయో అవన్నీ కూడా ఇవాల్టి మనం ఈ వీడియోలోన తెలుసుకుందాం. కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ మనకు గుజరాత్లోన కంబాట్ గల్ఫ్ అంటే అరేబియా సముద్రం దగ్గర అది కంబాట్ గల్ఫ్ అంటారు. ఆ కంబాట్ గల్ఫ్కు అడ్డంగా 70 కిలోమీటర్ల పొడవైన డ్యామును నిర్మించడమే కల్పసర్ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. సో ఇక్కడ మనకు చూస్తాం చూడండి, ఇది గుజరాత్, ఇక్కడ కల్పసర్ ప్రాజెక్ట్ ఉంటుంది. కంబాట్ గల్ఫ్కు అడ్డంగా డ్యామ్ నిర్మాణం అంటే ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రాజెక్టు. ఇప్పటిదాకా మనం ఏంటి నదులపైన ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. నదులపైన ప్రాజెక్టులు ఎందుకు నిర్మిస్తాం? ఆ నదీ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి, తాగునీరు సాగునీరు ఈ రెండింటి కోసమే ముఖ్యంగా మనం ప్రాజెక్టులు ఏ ప్రాజెక్టు నిర్మించినా కూడా దాని ఏకైక లక్ష్యం ఏంటంటే సాగునీరు, తాగునీరు, విద్యుత్తు. ఇవి మూడే ప్రధాన లక్ష్యాలు. హైడ్రో పవర్ కావాలి, అలాగే మనకు సాగునీరు కావాలి, ఇరిగేషన్ వాటర్ కావాలి, అలాగే డ్రింకింగ్ సోర్సెస్ పెంచుకోవాలి. జనాభా పెరుగుతున్న కొద్దీ భూమి పెరగదు, మనుషులు పెరుగుతారు, అవసరాలు పెరుగుతాయి. పెరుగుతున్న మనుషులు, పెరుగుతున్న అవసరాల కోసం పెరగని భూమిలోన మనం ఇప్పటిదాకా చూడనటువంటి, అంతగా పరిశీలించినటువంటి వనరులను పరిశోధించడమే ప్రాజెక్టు నిర్మాణంలోన మౌలిక లక్ష్యం, మౌలిక ఉద్దేశం. ఇది ఒక రకంగా అద్భుతమని చెప్పాలి మనం. సో గుజరాత్లోని కంబాట్ గల్ఫ్కు అడ్డంగా 70 కిలోమీటర్ల పొడవైన డ్యామ్ నిర్మించి సముద్రపు నీటిని వేరు చేసి ఆ డ్యామ్ నిర్మించడం ద్వారా ఆ సముద్రం తీరంలోనే నిర్మిస్తారు కాబట్టి అక్కడ వచ్చేటువంటి సముద్ర నీటిని అంతా పక్కకు తోడేసి ఆ ఖాళీ ప్రాంతంలోన ప్రపంచంలో అతి పెద్ద మంచినీటి సరస్సును ఏర్పాటు చేయడం మనం కల్లోనైనా ఊహించగలమా? ఇలాంటి ప్రాజెక్టులు మనం నిర్మించబోతున్నాం, నిర్మిస్తామని. చూడండి, ఉప్పు నీటితో నిండినటువంటి, లవణంతో నిండిన జలాలతో ఉప్పు నీటి సముద్రం అంటాం దాన్ని. ఉప్పు నీటి సముద్రంలోన ఆ సముద్రపు నీటిని పక్కకు మళ్లించేసి అక్కడ ఒక ఆనకట్ట అంటే పెద్ద డ్యామ్, 70 కిలోమీటర్ల పొడవున డ్యామ్ నిర్మించి ఆ ఖాళీ ప్రదేశాన్ని, ఆ మొత్తం గుంతను కూడా ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా మార్చి ఆ మంచి జలాలతో, ఆ సుజలాలతో పొలాలను పండించి, తాగునీరు అందించి, విద్యుత్తును సమర్పించి, రవాణా మార్గాన్ని తక్కువ చేసేటువంటి ఎంత అద్భుతమైన ఆలోచన. రాష్ట్రం ఏదైనా కావచ్చు కాక అది భారతదేశంలో అంతర్భాగమే. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. మళ్ళీ మన తెలంగాణలోన మనం ఎందుకు ఇలాంటి అద్భుతాలు సృష్టించుకోలేకపోతున్నాం, సృష్టించిన అద్భుతాలను ఎందుకు ఉదాసీనతతో చూసుకుంటున్నాం అనేటువంటిదే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఏంటంటే 1975లోన మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చింది. ఇది ఏంటంటే సముద్రపు నీటిని వేరు చేసి ఆ భూభాగాన్ని, మనం చెప్పాం కదా, ఆ భాగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సుగా మార్చడం. 1975లో మొదటిసారిగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్ సరిగ్గా 50 ఏళ్ళు పూర్తయ్యాక, చూడండి, ఒక ప్రాజెక్టు వాస్తవ రూపం దాల్చాలంటే 50 ఏళ్ళు పైగా పట్టింది. ఇక్కడ 10 ఏళ్ళు కూడా పట్టలేదు. పాలన పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్ భగీరథుల్లాగా ఆలోచించి, మీరు అనొచ్చు అంతగా మనం ఎందుకు పొగడాలి, మళ్ళీ అందులో అవినీతి ఉందంట, అక్రమాలు ఉన్నాయంట, ఏమి నిరూపితమయ్యాయి, ఎంత దాకా నిరూపితమయ్యాయి? ఓకే, నిర్మాణ వ్యయం పెరిగిందో లేదా నిర్మాణంలోన లోపాలు ఉన్నాయో, డిజైన్లోనే ఏమైనా లోపం ఉందా, లేదా నిర్మాణంలోన నాణ్యతను పెద్దగా పాటించలేకపోయారా, ఇలాంటి ఆరోపణలు రావచ్చు, రానియండి, తప్పేమీ లేదు. భారతదేశంలోన మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ విమర్శలకు అన్ని విధాల హక్కులు ఉంటాయి. అధికారం ఉంటుంది, అధికారాన్ని ప్రశ్నించే ప్రతిస్వరం కూడా ఉంటుంది. కాబట్టి ఆ గొంతుని మనం కాదని చెప్పట్లేదు. బట్ నేననేది ఏంటంటే, ఒక ఇబ్బంది కలిగింది, ఒక చిన్న లోపం కలిగింది, ఆ లోపాన్ని సవరించి ప్రజలకు నువ్వు ఆ ప్రాజెక్ట్ ద్వారా మేలు అందించాలి కదా. ఇప్పుడు చూడండి తెలంగాణ పరిస్థితి, ఎల్నినో వచ్చింది, వర్షాలు సరిగ్గా పడనటువంటి పరిస్థితి. మొన్న నిన్న వర్షాలు పడ్డాయి, సరే, ఈ వర్షాలు సాగుకు సరిపోతాయా, తాగుకు సరిపోతాయా? ఇంత కుంభవృష్టిగా వర్షం కురుస్తుందని చెప్పినా కూడా ఇంకా నగరంలో ట్యాంకర్ల చెప్పుడు ఆగట్లేదు కదా. రైతులు ఆకాశం వైపు అలాగే చూస్తూనే ఉన్నారు కదా. మళ్ళీ ఎక్కడ తగ్గింది మనకు కొరత?
మళ్ళీ ఆ కొరతను తీర్చడానికి కళ్ళ ముందే పారిపోతున్నటువంటి గలగల కృష్ణమ్మ కదలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే అన్నారు కదా, మళ్ళీ అలాంటి పరుగులిడేటువంటి గోదారమ్మను దారి మళ్ళించి మన వైపు కళ్ళెదుటే ఎంత ఘోరం చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర నీటి ప్రవాహము లక్షల క్యూసెక్కులు సముద్రంలో కలిసిపోతున్నా కూడా వాటిని ముట్టుకోకూడదు, మనకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది అని అధికార పక్షం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎవరికి ఫాయిదా? ఏం ఫాయిదా ఉంది? కన్యవాగు ప్రాజెక్టులో పంపు రాన్ చేయండి నాయనా, లిఫ్ట్ రాన్ చేయండి, సాగునీరు అందించండి, రైతులు ఎదురు చూస్తున్నారు, వర్షాలు రావట్లేదు అని ఇంతగా మొరపెట్టుకున్నా కూడా అరణ్యరోధనగానే మారడం నిజంగా శోచనీయం. ఇది అధికార పక్షాన్ని విమర్శించడం కాదు, ఒక నిర్వేదం. అరే ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా చేయొచ్చా అని చూడండి. మళ్ళీ ఇప్పుడు 50 ఏళ్ల దాకా అంతెందుకు, మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ తీసుకోండి, గోదావరి నదీ జలాలకు సంబంధించి అక్కడ పోలవరం డ్యామ్ నిర్మిస్తున్నారు. ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన కొత్తలోనూ వచ్చినటువంటి ప్రతిపాదనలు అలా నానుతూ వచ్చి చివరికి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అది పురుడు పోసుకోలేదా, దానికి జీవం పోయలేదా? ఎవరో ఒకరు వస్తారు పాలకులు, ఏదో ఒక సందర్భంలో పూనుకుంటారు, ఒక ప్రాజెక్ట్ నిర్మితమవుతుంది, దాన్ని తర్వాతి తరం వాళ్ళు కాపాడుకోవాలి కదా. భేషజాలకు పంతాలకు పట్టింపులకు పోతే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, కమింగ్ టు ది పాయింట్, ఇక్కడ ఏంటంటే 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు కార్యరూపం దాల్చే దిశగా అడుగులు వేస్తోంది. దీని అంచనా వ్యయం $14 బిలియన్. $14 బిలియన్ అంటే 1.33 లక్షల కోట్లు. సౌరాష్ట్ర ప్రాంతంలో తాగునీరు, సాగునీటికి తీవ్రమైన కొరత ఉంది. సాగునీటి ఎద్దడి ఉంది, తాగునీరు అయితే అందట్లేదు. నర్మదా, మహీ వంటి నదుల నీరు సముద్రంలో కలిసి వృధా అవుతున్నాయి. రిజర్వాయర్ ద్వారా లక్షలాది హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరు అందుతుంది, తాగునీరు లభిస్తుంది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ మధ్య ప్రయాణ దూరం కూడా గణనీయంగా తగ్గుతుంది. అయితే ఈ ప్రాంతంలో అలల ఉధృతి 11 మీటర్ల వరకు ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంది. 11 మీటర్ల దాకా అలలు లేచి పడుతూ ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. అలాగే భూకంపాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్న ప్రాంతం కావడంతో ఇంజనీర్లు చాలా కష్టమైన పని. చూడండి, భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలలు ఎగిసిపడుతున్నాయి, 11 మీటర్ల దాకా ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతంలోనే డ్యామ్ నిర్మించడానికి, ప్రాజెక్ట్ నిర్మించడానికి గుజరాత్ రాష్ట్రం సిద్ధమైపోయింది. అది కదా ప్రజా ప్రయోజనం అంటే. ఇక్కడ అలాంటివి ఏం లేదు. 100 మీటర్ల కింద ఉన్నటువంటి నీటిని పైకి లిఫ్ట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుంటున్నాం. ఏమంటున్నారు? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇంత ఖర్చు పెడతాడా? లిఫ్ట్కి ఇంత ఖర్చు పెడతాడా? తడిసి మోపెడవుతుంది కదా. ఆ నీళ్ల కన్నా కూడా ఊరికే ఉండడం మేలు కదా. అరే బాబు, ఖర్చు అంటున్నాం. ఖర్చు ఎవరి కోసం? అన్నదాత కోసమే కదా. అతను పండిస్తే కదా 4 ఏళ్ళు మన నోట్లోకి పోయేది. దాని గురించి కదా మనం ఆలోచించాల్సింది. అది ఇక్కడ ఏంటంటే సముద్రం అంటే ఇక్కడ ఇంకా సవాళ్ళు ఏమున్నాయంటే సముద్ర పర్యావరణ వ్యవస్థ అంటే సమాజంలోనే ఇప్పుడు మనము ఒకటి ఆలోచించండి, మనం ఒక రకంగా ప్రకృతికి మనం వ్యతిరేకంగానే పోరాడుతున్నాం, ఎదురెదుతున్నాం. ఇప్పుడు చూడండి, నదుల అనుసంధానం అంటాం. ఈ నదుల అనుసంధానం చేయడం అనేటువంటిది వాస్తవంగా మౌలికంగా పర్యావరణ పరంగా చూసుకుంటే ఇట్ ఈస్ మోస్ట్ అన్యాచురల్. ఒక నది గమనాన్ని మళ్లించడం అంటే కనుక అది సామాన్యమైన విషయం కాదు. ఆ నదిని చంపేయడం లాంటిదే. అయినా కూడా ప్రజలు పెరిగిపోయారు, భూమి అంతే ఉంది, భూగోళం అంతే ఉంది, జనాభా పెరిగిపోయింది, అవసరాలు పెరిగిపోయాయి, నీటి అవసరాలు పెరిగిపోయాయి. మళ్ళీ ఇవన్నీ తీర్చాలంటే ఏదో ఒక మార్గం ఆలోచించాలి కదా. అందుకోసమే ఉన్న వనరులను ఒడుపుగా వాడుకోవడం, ప్రణాళికాబద్ధంగా వాడుకోవడం, కొత్త దారులు అన్వేషించడం, ఇది నవనాగరికతలో మనుషులందరూ చేస్తున్నటువంటి పని. సో ఇక్కడ ఏంటంటే సముద్ర పర్యావరణ వ్యవస్థ, చేపల వలసలు, సముద్రపు నీటి ఉప్పు శాతంపై దీని ప్రభావం ఉంటుంది. నదుల ద్వారా వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు రిజర్వాయర్ను కలుషితం చేసే ప్రమాదం కూడా ఉంది. సముద్రాన్ని అడ్డుకట్టలతో నియంత్రించడంతో అయితే ఇది ఇక్కడ ఉండేది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇలాంటి ప్రాజెక్ట్ని వీళ్ళు నిర్మిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్తున్నాను చూడండి, ఇది కల్పసర్ అనుకుంటే లక్ష్యం ఏంటంటే
కంబాట్ గల్ఫ్కు అడ్డంగా ద్వారం నిర్మాణం, సముద్రం ఉప్పు నీరు లోపలికి రాకుండా నిరోధం, తాగునీరు ప్లస్ సాగునీరు అందించడం. నిర్మాణం కంబాట్ గల్ఫ్పై 70 కిలోమీటర్లకు పైగా డ్యామ్ నిర్మాణ ప్రతిపాదన. ప్రయోజనం ఏంటి? తాగునీటి భద్రత, సాగునీరు విస్తరణ, భూగర్భ జలాల పరిరక్షణ, ఉప్పు నీటి ప్రవేశం నిరోధం. సో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్టు లక్ష్యం ఏంటంటే నీటి వనరు, ప్రాంతం, ప్రధాన లక్ష్యం, ప్రయోజనం, ప్రభావం ఇవన్నీ కూడా చూడాలి. అలాగే కాళేశ్వరం తీసుకుంటే గోదావరి నీటిని మళ్లించి తెలంగాణకు సాగునీరు, తాగునీరు దాని దిశను కూడా మనం మళ్లించట్లేదు. పోతున్న నీటిలో కొంచెం తీసి పోసుకుంటున్నాం. లక్షల క్యూసెక్కులు సముద్రంలో వృథాగా కలిసిపోతూ ఉంటే అందులో కొన్ని క్యూసెక్కులు, కొన్ని టీఎంసీల నీళ్లను ఇలా ఎత్తిపోసుకోవడం ద్వారా ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేసుకునేటువంటి ఒక చిన్నపాటి ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు. సో నిర్మాణం వచ్చి మేడిగడ్డ, అన్నపూర్ణ, సుందిళ్ళ బ్యారేజీలు. ప్రయోజనం ఏంటి? సాగునీరు, తాగునీరు, రైతుల సంక్షేమం, భూగర్భ జలాల పెరుగుదల. సో ఇది ఓవరాల్గా తీసుకుంటే కాళేశ్వరం, కల్పసర్ ప్రాజెక్టుల స్థూలంగా చూసుకుంటే కంపారిటివ్గా మనకు ఇది ఉంది. ఇంకా కాస్త లోతుగా వెళితే మనం ఎలా ఉంటుంది అంటే భారత్లో నీటి అంటే ఈ 2 ప్రాజెక్టుల మౌలిక లక్ష్యం చెప్తాం, స్వరూపం, లక్ష్యం, ఆ తర్వాత ఏంటిది అనేది. భారత్లో నీటి నిర్వహణ చరిత్రలో, వాటర్ మేనేజ్మెంట్ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చర్చకు వచ్చిన 2 భారీ ప్రాజెక్టులు ఏవైనా ఉన్నాయంటే గుజరాత్ కల్పసర్, తెలంగాణ కాళేశ్వరం. ఒకటి సముద్రాన్ని తీపి నీటి నిల్వలుగా మార్చే ప్రయత్నం అయితే, మరొకటి ఉరుకుతున్నటువంటి గోదావరి జలాలను పైకి 100 మీటర్ల కిందకు పోతున్నటువంటి నదీ జలాలను పైకి ఒడుపుగా ఎత్తిపోసి పంటలను, సాగునీరును సమృద్ధిగా చేసుకోవడం. 100 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి తాగునీటి అవసరాలను వినియోగించే లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ. కాళేశ్వరం అంటే నథింగ్ బట్ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ అన్నమాట. సో లక్ష్యం, రెండింటికి లక్ష్యం ఏంటి? నీటిని జాగ్రత్తగా వాడుకోవడం, నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం. అలాగే కల్పసర్ ఏంటి? సముద్రపు కంబాట్ అఖాతంపై భారీ డైక్ నిర్మించి, అంటే పెద్ద డైక్ నిర్మించి ప్రపంచంలోనే నిర్మించడం, రిజర్వాయర్ను సృష్టించడం. కాళేశ్వరం గోదావరి నీటిని బహుదశల్లో ఎత్తిపోసి ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటిగా ఉండడం. కల్పసర్ నీటి నిల్వ, ఉప్పు నీటి చొరబాటు, నియంత్రణ, సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం కల్పసర్ అయితే, కాళేశ్వరం వచ్చి సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీటి సరఫరా. కల్పసర్లో సముద్రంలో కలిసిపోయే నదులో తీపి నీటిని నిల్వ చేయాలనే ఆలోచన. కాళేశ్వరం పూర్తిగా గోదావరి వరద జలాలపై ఆధారపడుతుంది. కల్పసర్లో సముద్రంపై డ్యామ్ నిర్మాణం అతిపెద్ద సవాల్. కాళేశ్వరంలో భారీ పంపులు, సొరంగాలు, బ్యారేజీలు, పంప్ హౌసులు కీలకం. కల్పసర్ విజయవంతమైతే ప్రపంచంలోనే అతిపెద్ద తీర ప్రాంత తీపి నీటి రిజర్వాయర్ అవుతుంది. కాళేశ్వరం ఇప్పటికే అది అయితే కాళేశ్వరం ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద బహుళార్థ సాధక లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కల్పసర్ ద్వారా సౌరాష్ట్ర మధ్య గుజరాత్ ప్రాంతాలకు దీర్ఘకాలిక నీటి భద్రత లక్ష్యంగా ఉంది. కాళేశ్వరం ద్వారా తెలంగాణలో అన్ని జిల్లాలకు సాగు నీటిని అందించాలనేది లక్ష్యం. కాళేశ్వరం ప్రధానంగా జలవనరుల ప్రాజెక్టు. రెండింటి ఉద్దేశం కూడా కరువు ప్రాంతాల్లో సాగు విస్తరణ, పంటల స్థిరత్వం పెంచడం. కల్పసర్ సముద్ర జీవావరణం, టైడల్ ఫ్లో, ఉప్పు నీటి సమతుల్యత ప్రధాన అంశాలు. కాళేశ్వరం నదీ ప్రవాహం, పంపింగ్, భూసేకరణ, నిర్వహణ ప్రధాన అంశాలు. కల్పసర్ను భారత సముద్రం జలవనరుల నిర్వహణలో వినూత్న నమూనాగా ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. కాళేశ్వరాన్ని భారీ లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యానికి ఉదాహరణగా తరచూ ప్రస్తావిస్తున్నారు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పండి మీరు, గుజరాత్లో కల్పసర్ కావచ్చు, తెలంగాణలో కాళేశ్వరం కావచ్చు, అతిపెద్ద భారీ ప్రాజెక్టులు అయినప్పుడు వాటిని మనం హితదృష్టితో చూడాలి, సమాజ హిత దృష్టితో చూడాలి, సానుకూలతతో అర్థం చేసుకోవాలి. ఒక కైండ్ అండ్ కన్సర్న్తో ప్రాజెక్టులను మనం నిర్వహించాలండి, కసితో కాదు. వంక పెట్టడం ఏంటి? ఎవరైనా పెట్టగలరు, కానీ వంకలను కూడా సరిచేయగలిగేటువంటి ఔదార్యం ఉన్నవాడే అధికారంలోన రాణిస్తారన్న మౌలిక సూత్రాన్ని మనం ఎవ్వరూ విస్మరించకూడదు. చూద్దాం, కాళేశ్వరానికి మళ్ళీ మహర్దశ రావాలని మనమందరం కోరుకుందాం. ఇదండి సమాచారం. దట్స్ ఆల్.